మహాభారత చరిత్ర ఎన్నేళ్ల కిందటిది? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా చెబుతోన్న సమాధానం క్రీస్తు పూర్వం 900 నుంచి 1000 ఏళ్ల కిందటిది అని. అయితే తాజా అంచనాల ప్రకారం అంతకంటే ముందే అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 2000 సంవత్సరాల కిందటే మహాభారత యుద్ధం జరిగిందని చరిత్రకారులు లెక్కలు కట్టారు. భారత పురావస్తు సంస్థ డైరెక్టర్ మంజుల్ నేతృత్వంలో జరిగిన తవ్వకాల్లో లభించిన వస్తువులను పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. 1951-52లో బీబీ లాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ సమీపంలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 900 నుంచి 1000 మధ్య జరిగినట్లు అంచనా వేశారు. గతేడాది మంజుల్ బృందం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని సనౌలి ప్రాంతంలో తవ్వకాలను జరిపింది. అశ్వంతో నడిపినట్లుగా భావిస్తోన్న రథం, గుర్రాలను వదిలించే కొరడ, పిడికత్తి, డాలు, బాణం, విల్లు, ఒక శ్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి లభించాయి. ఇవన్నీ మహాభారత సంస్కృతికి బాగా దగ్గరగా ఉన్నవేనని మంజుల్ తెలిపారు. ఇక్కడ దొరికిన పాత్రలు, రాగి నాణాలను పరిశీలించిన అనంతరం అవి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందటివిగా అంచనా వేశారు. దీంతో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 1500 నుంచి 2000 మధ్య జరిగినట్లుగా అంచనాకొచ్చారు. అయితే ఈ వాదనను బీబీలాల్ తోసిపుచ్చారు. ఇంద్రప్రస్థ, హస్తినాపురం గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉందని, సనౌలి గురించి లేనేలేదని తెలిపారు.